Hello, story lovers. Welcome back to my channel, Pravarakia Part 3. అతని రియాక్షన్ కోసం వెయిట్ చేసి ఇంతకి జాబ్ ఇస్తాడా లేదా అని ఎదురు చూసి కాళ్ళు నొప్పులు పుట్టడంతో త్వరగా ఏదో ఒకటి చెప్పరా మగడా. కాళ్ళు నొప్పులు పెడుతున్నాయని అనుకుని వెంటనే నాలుగు ఖర్చుకున్నాను. ఇంకా నయం, నేను ఇంతసేపు ఇన్నర్ వాయిస్ వేసుకున్నాను కాబట్టి సరిపోయింది. కానీ నోరు తెరిచి ఆ మాట అతని చెవిలో పడి ఉంటేనా నా పని అవుట్ అనుకుంటూ అసహనంగా ఇంకా సమాధానం చెప్పడి ఉంటని అతని వైపు చూశాను. అదేదో పెద్ద గ్రంథం అంత ఉన్నట్టు నా 2 పేపర్ల సీవీని ఎంతసేపు చదువుతాడు? దాని మీద నుంచి దృష్టి కూడా మరల్చకుండా ఉన్న అతన్ని విసుగ్గా చూస్తూ నడుం మీద 2 చేతులు పెట్టుకుని అతను ఉన్నట్టుండి తలెత్తగానే మళ్ళీ అటెన్షన్ మోడ్‌లో నిలబడ్డాను. అంతసేపు నేను గమనించలేదు కానీ ఎంత పొగరు! కనీసం వచ్చి ఆడపిల్ల అంతసేపు అయిందే. కనీసం కూర్చోమని చెప్పాలన్న మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేదు. ఏం మనిషో ఏంటో! ఇంతసేపు నిలబడ్డాను కాబట్టే నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయని కూడా నాకు ఐడియా లేదు అని నన్ను నేను తిట్టుకున్నాను. అతని సమాధానం కోసం వెయిట్ చేస్తున్న నాకు ఫోన్ సైలెంట్‌లో పెట్టలేదన్న విషయం జ్ఞాపకం చేస్తూ ఒకటే ఫోన్స్ వస్తున్నాయి. బ్యాగ్ తెరిచి ఫోన్ చూసిన నాకు మా ఛానల్ హెడ్ దగ్గర నుంచి, భావన దగ్గర నుంచి, ఇంకా నలుగురు, ఐదుగురి దగ్గర నుంచి కాల్స్ వస్తూ కనిపించడంతో రిజైన్ చేసిన విషయం తెలిసి కాల్ చేస్తున్నారని అర్థమై కాల్ కట్ చేసి సైలెంట్‌లో పెట్టి అతని వైపు చూసేసరికి నా వైపే సీరియస్‌గా చూస్తూ కనిపించేసరికి తడబడుతూ స్ట్రెయిట్‌గా నిలబడ్డాను. అతను నేనిచ్చిన ఫైల్ మూసేసి, నా వైపుకి పడేసి, ఓకే. నీకు మినిమమ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి, నా షెడ్యూల్స్ ప్రిపేర్ చేయడం, నా కోసం వచ్చిన రిపోర్టర్స్‌కి సర్ది చెప్పడం నీకు తెలుస్తుందని నాకర్థమైంది. బట్ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో. నిన్ను ఎంత బలవంతం చేసినా, బెదిరించినా, లేకపోతే డబ్బాస చూపించినా సరే, ఎవ్వరికీ నువ్వెలాంటి సీక్రెట్స్ చెప్పకూడదు. నేను ప్రెస్ మీట్ పెట్టి నెక్స్ట్ సభ ఎక్కడ ఉందో చెప్పమని చెప్పే వరకు కూడా నువ్వు నెక్స్ట్ మూమెంట్ సీక్రెట్‌గా ఉండాలి. పొరపాటున నువ్వేదైనా తేడా చేశావని నాకు అనుమానం వచ్చిందంటే మాత్రం నేను అస్సలు మంచివాడిని కాదు అంటూ 'బేతాళుడు' మూవీలో విజయ్ ఆంటోనీకి వినిపించే భయంకరమైన వాయిస్‌లో చెప్పాడు. ఎందుకో అతను అంత స్పెసిఫిక్‌గా అలా చెప్పేసరికి నేను రిపోర్టర్‌ని అతని గుట్టు రట్టు చేయడానికి వచ్చానని తెలిస్తే నా గతి ఏం చేస్తాడోనని భయం వేసి అనవసరంగా రిస్క్ తీసుకున్నానా అనిపించింది ఒక్క నిమిషం. కానీ నేనొక జర్నలిస్ట్ అని గుర్తు రావడమే కాకుండా, అతనెంత దుర్మార్గుడో కూడా గుర్తు రావడంతో, కొన్ని సమసిపోవాలంటే కొంతమంది బలి అవ్వక తప్పదు. మేబీ వీడి పీడ విరగడ చేయడం కోసం నన్ను నేనే బలిపశువుగా మార్చుకున్నానేమో అనిపించింది. ఓకే సార్ అని బయటికి వెళ్ళబోతున్న నేను చిటికెల సౌండ్‌కి వెనక్కి తిరిగి చూసేసరికి, అతను లేచి నిలబడేసరికి టవర్‌లాగా ఉన్న అతని హైట్ చూడ్డం కోసం తలెత్తి నిలబడ్డాను. అతను నాకు అతి సమీపంగా వచ్చి నిలబడి, "ఓకే సార్" అని తల బాగానే ఊపి వెళ్ళిపోతున్నావు గానీ, శాలరీ ఎంతో అడగవా అనేసరికి వెర్రి మొహం వేసుకున్నాను. నిజమే కదా! ఇప్పుడు ఇతనికి గాని అనుమానం వచ్చిందా ఏంటి? అనుకుంటూ అతని వైపు భయంగా చూశాను. ఇట్స్ ఓకే. రాక జాబ్ వచ్చినందుకు ఎక్సైట్‌మెంట్‌లో ఏం చేస్తున్నావో నీకే అర్థం కావట్లేదని నేను అర్థం చేసుకోగలను. నీ సాలరీ వచ్చేసి 50,000. నీ వర్క్ బావుండి
నువ్వు నమ్మకంగా ఉంటావని నమ్మకం వస్తే నీకు నెక్స్ట్ మంత్ 1,00,000 ఇస్తా అన్నాడు. దెబ్బకి కళ్ళు నోరు తెరుచుకొని అతని వైపు చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే మా ఛానల్ హెడ్ దరిద్రుడు 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా కూడా 25,000 ఫస్ట్ ఇచ్చి తర్వాత బ్రతిమలాడంగా ఒక 5,000 పెంచి 30,000 మాత్రమే ఇస్తున్నాడు. అలాంటిది ఫస్ట్ శాలరీనే 50,000 దానికంటే 2 టైమ్స్ ఎక్కువ ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ మంత్ పెంచుతానని అనేసరికి నాకసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఏంటి సాలరీ ఎక్కువవుతుందా? అని అతను అనేసరికి అవును, కాదు అంటూ అడ్డదిడ్డంగా తల ఊపేసి ఎప్పటినుంచి వర్క్‌లో జాయిన్ అవ్వాలి సార్ అని అడిగాను. ఈరోజు నాకు పెద్దగా వర్క్ లేదు. సో, ఇంట్లోనే ఉంటాను. రేపటికి చేయాల్సిన షెడ్యూల్స్ ఏమేమి ఉన్నాయో నేను చెప్తే నువ్వు నోట్ చేసుకొని వాటిని టైం ప్రకారం నాకు గుర్తు చేస్తూ ఉండాలి. అంటే రేపటి నుంచి నువ్వు నాకు వర్క్‌లో కనిపించాలి అన్నాడు. దాంతో ఇప్పుడే ఇంటికి వెళ్తే మా అమ్మకి డౌటొస్తుంది కాబట్టి, ఇక్కడే ఆ షెడ్యూల్స్ ఏవో చేయాల్సిన డీటెయిల్స్ రాసుకుంటే ఒక పనయిపోతుందని ఓకే సార్ అని చెప్పి తలాడించాను. అప్పటి వరకు నాకు దగ్గరగా నిలబడిన వాడు కాస్త టేబుల్ దగ్గరికెళ్ళి బెల్ నొక్కడంతో ఎవరో అసిస్టెంట్ రావడంతో, ఈ అమ్మాయి రేపటి నుంచి నా సెక్రటరీగా వర్క్ చేస్తుంది. తనకి నాతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ అరేంజ్ చేయండి. ఈలోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పాడు. సార్, నేను ఆల్రెడీ ఇంటి దగ్గర బ్రేక్‌ఫాస్ట్ చేసే వచ్చాను. నాకేమీ బ్రేక్‌ఫాస్ట్ అవసరం లేదని చెప్పడంతో, అతను ఒక సీరియస్ లుక్ ఇచ్చి, ఇదే మాట ఒక 10 డేస్ నాతో వర్క్ చేసిన తర్వాత చెప్పు అన్నాడు. అతను ఎందుకలా అన్నాడో అర్థం కాక, బయటకొచ్చి వర్క్ చెప్పిన అసిస్టెంట్ దగ్గరికెళ్ళి, సార్ ఇలా ఎందుకన్నారని అతనన్న మాటలు చెప్పేసరికి, రాజకీయాలంటే చిన్న మాట కాదండి అమ్మాయి గారు. పైగా మీరొక సీఎంకి సెక్రటరీగా వర్క్ చేస్తున్నారంటే రోజంతా మీరు తిరుగుతూనే ఉండాలి. 3 సార్లు కాదు కదా, 12 సార్లు తిన్నా కూడా మీకు తిన్నది ఇట్టారిగిపోతూ ఉంటుంది. అందుకే సార్ అలా అనుంటారని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఓహో! ఆ మాటల్లో అంత అర్థం ఉందా? అనుకుంటూ ఒక స్టేట్ సీఎం కింద వర్క్ చేసే సెక్రటరీ అంటే చాలా సెక్యూరిటీ ఇష్యూస్ కాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే అపాయింట్ చేస్తారు కానీ, అతనేంటి ఇంత సెక్రటరీని ఇ అంత సింపుల్‌గా అపాయింట్ చేసుకుంటున్నాడని నాకు అనుమానం వచ్చింది. కానీ అందుకు ఎవరు క్లియర్ చేసుకోవడానికి కనిపించకపోవడంతో సైలెంట్‌గా కూర్చున్నాను. అరగంట తర్వాత అతను ఫ్రెష్‌గా రెడీ అయ్యి వచ్చాడు. ఆ రోజు ఇంట్లోనే ఉంటున్నాడని కాబోలు ఇందాకట్లాగానే ఫార్మల్ వేర్ వేసుకొని వచ్చి తనతో పాటు బ్రేక్‌ఫాస్ట్ చేయడం కోసం కూర్చోమంటే నేను మొహమాట పడుతున్నట్టు నటిస్తూ వద్దంటే వద్దని చెప్పడంతో నీ ఇష్టం అని చెప్పి హాయిగా పెసరట్టు ఉప్మా కుమ్మేశాడు. అవునులే. ఆ మాత్రం ఫుడ్ బలంగా తీసుకోకపోతే ఒక సీఎం ఒక రాష్ట్రాన్ని పరిపాలించడం అనేది అంత సులభమైన విషయం కాదు. పైగా ప్రజల కంటే కూడా ప్రతిపక్షాలను ఇంప్రెస్ చేయడం కోసమే పాదయాత్రలు చేయాలి కాబట్టి, ఓపిక ఉండాలంటే ఫుడ్ కాస్త గట్టిగానే పడాలి. ఈరోజు నాకు పెద్దగా వర్క్ లేదు కాబట్టి, రేపటి నుంచి అతను బ్రేక్‌ఫాస్ట్ ఆఫర్ చేస్తే కాదని చెప్పకుండా హాయిగా కుమ్మేయాలని డిసైడ్ అయ్యాను. నేనివన్నీ ఆలోచిస్తుంటే ఒకవైపు నా హ్యాండ్ బ్యాగ్ ఒకటే జుమ్మని వైబ్రేట్ అవుతుంటే సైలెంట్‌లో పెట్టిన ఫోన్ రిజైన్ ఎందుకు చేశావని అడగడానికి ఫోన్ చేసిన వాళ్ళకి సంబంధించిన కాల్స్‌కి అలా ఎగిరెగిరి పడుతోందని అర్థమై దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.